పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ కు కేర్ ఆఫ్ అడ్రస్. రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతూనే సినిమాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఆయన ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని మరోసారి తన మార్కెట్ ఏంటో నిరూపించారు. ఓజీ విజయం తర్వాత పవన్ సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో పవన్ నటిస్తుండగా ఈ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ మరిన్ని సినిమాలు చేస్తారా లేదా అనే సందేహాలకు ఇటీవలే చెక్ పడింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో కొనసాగుతూనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారని చెప్పడానికి తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంటే నిదర్శనం. న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏజెంట్ మూవీతో డిజాస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. పవన్ కు అత్యంత సన్నిహితుడైన నిర్మాత రామ్ తాల్లూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఫోటోను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కలిసి ఉన్న ఆ ఫోటో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. నిర్మాత రామ్ తాల్లూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి భావోద్వేగంగా పోస్ట్ చేశారు. జైత్రరామ మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్ 1గా నా కల మొదలవుతోంది. మన ప్రియమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమ ఆశీస్సులతో ఈ బ్యానర్కు నామకరణం జరిగింది. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి. ఇక ఈ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికరమైన టాక్ ఒకటి సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మార్చి మొదటి వారం నుండే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారన్న సమాచారం ఫ్యాన్స్ లో మరింత జోష్ తెచ్చింది. అంతేకాదు మరో హీరో కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ అన్ని అప్డేట్స్తో పవన్ కళ్యాణ్ సినిమా జర్నీ మరోసారి ట్రాక్లోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు.